నమస్తే వెల్కమ్ టు భారతి టీవీ. నేను బాపయ్య. సీదిరి అల మామిడి ఇలా సాక్షిలో తప్పుడు రాతలు అని చెప్పి ఈ వీడియోకి నేను ఒక టైటిల్ పెట్టాను. ఎందుకు అలాంటి టైటిల్ పెట్టాను? సీదిరి అల మామిడి ఇలా అనంటే ఏంటి? అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత సీదిరి అప్పలరాజు ఒకలా ఉంటే, తెలుగుదేశం పార్టీ పాతపట్నం ఎమ్మెల్యే మామిడి గోవిందరావు మరోలా ఉన్నారు. ఇద్దరు ఏం చేశారు ఏంటి అనేది పూర్తి డీటెయిల్స్ నేను ఈ వీడియో ద్వారా తెలియజేస్తాను. అయితే ఇద్దరి విషయంలోనూ సాక్షి తప్పుడు రాతలు ఎలా రాసింది, అంటే సీదిరి అప్పలరాజుని సమర్థిస్తూ ఎలా రాసింది, మామిడి గోవిందరావుని తప్పుడు మనిషిగా చూపించే ప్రయత్నంలో ఎలాంటి తప్పులు సాక్షిలో జరిగాయి అనేది నేను మీకు ఈ వీడియో ద్వారా తెలియజేస్తాను. తప్పుడు రాతలు సాక్షి ఎలా రాసిందో మీకు తప్పకుండా చూపిస్తాను. అయితే విషయం ఏంటంటే, మామిడి గోవిందరావు తనయుడు డ్రైవ్ చేస్తున్న కారు యాక్సిడెంట్కి గురైంది. ఆ యాక్సిడెంట్లో ఆటోలో వెళుతున్న వాళ్ళు 5గురు గాయాల పాలైతే ఒక వ్యక్తి చనిపోయారు అని చెప్పి ఒక వార్త ఇప్పుడు వైరల్ అయింది. అయితే నిజానికి అది ఎప్పుడు జరిగింది అనంటే, సాక్షిలో నిన్న వచ్చిన వార్త ప్రకారం చూస్తే, సారీ నిన్న కాదు మొన్న వచ్చిన వార్త ప్రకారం చూస్తే అది జరిగింది 2024 డిసెంబర్ 21వ తేదీన. ఇవాళ తారీఖేంటి? 2026 ఆగస్టు 14వ తేదీ. ఎప్పటి వార్తని తీసుకొచ్చి వీళ్ళు హైలైట్ చేశారు అనంటే ఇక మీరు చూసుకోవచ్చు. అంటే సీదిరి అప్పలరాజుని కాపాడుకోవడానికి, సీదిరి అప్పలరాజు వ్యవహారాన్ని రాజకీయంగా వాడుకోవడానికి తెలుగుదేశం పార్టీ నేతని టార్గెట్ చేసింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఎంతలా అంటే, ఎప్పుడో డిసెంబర్ నెల 2024లో జరిగిన సంఘటనని ఇప్పుడు మళ్ళీ తెర మీదకి తీసుకొచ్చింది. అయితే ఆ రోజు తెలుగుదేశం పార్టీ నేత పాతపట్నం ఎమ్మెల్యే మామిడి గోవిందరావు ఎలా వ్యవహరించారు, ఆయన హుందాతనం ఏంటి, ఆయన న్యాయబద్ధంగా ఎలా ప్రవర్తించారు అనేది నేను మీకు తప్పకుండా తెలియజేస్తాను. కానీ దాన్ని కూడా వక్రీకరించి సాక్షిలో ఎలా రాశారనేది మీకు చూపిస్తాను ఫస్ట్. ఎక్కడ జరిగింది అనంటే ఈ ప్రమాదం మామిడి గోవిందరావు తనయుడు చేశాడు అని చెప్పి సాక్షిలో రాశారు కదా. అది ఎక్కడ జరిగిందంటే శ్రీకాకుళం జిల్లా కొరసవాడ వద్ద జరిగింది. పాతపట్నం ఎమ్మెల్యే మామిడి గోవిందరావు తనయుడు సాయి గణేష్ డ్రైవ్ చేస్తున్న కారు ఓ ఆటోని ఢీకొట్టింది. ఆటోలోని 5గురికి గాయాలయ్యాయి. అందులో ఒకరు మృతి చెందారు. తెలివితేటలు చూపారు. కారు డ్రైవ్ చేస్తున్న గణేష్ స్థానంలో వేరే వ్యక్తిని ఇరికించి కేసు క్లోజ్ చేశారు. పాతపట్నం ఎమ్మెల్యే మామిడి గోవిందరావు పుత్ర ప్రేమతో బాధితులకు ఆశల గాలం వేశారు. ఈ ఘటన అనంతరం జరిగిన ఎమ్మెల్యే రాయబేరాలు, అలాగే టీడీపీ ప్రభుత్వ ఏకపక్ష వైఖరి తెలియాలంటే చదవండిగా అని చెప్పేసి ఒక పెద్ద కథనం రాసుకొచ్చారు. అయితే ఈ కథనం మొత్తం కూడా తప్పుల తడక అని చెప్పి పూర్తిగా మనం చెప్పేయొచ్చు. ఎందుకని అంటే ఇక్కడే ఉంది అసలు మెయిన్ అంతా కూడా. యాక్సిడెంట్ జరిగింది, శ్రీకాకుళం జిల్లా కొరసవాడ వద్ద జరిగింది. పాతపట్నం ఎమ్మెల్యే గోవిందరావు తనయుడే చేశాడు అని చెప్పేసి చెప్తున్నారు. అయితే ఆ టైంలో గోవిందరావు తనయుడే కారు నడుపుతున్నాడు అని చెప్పి సాక్షిలో ఏమైనా ఆధారాలు ఏమైనా చూపించగలిగారా? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏమైనా ఆధారాలు చూపించగలిగిందా? కానీ ఇక్కడ ఇదిగోండి, ఈయన తనయుడు బైక్ యాక్సిడెంట్ చేశాడు అని చెప్పేసి పూర్తిగా అడ్డంగా దొరికిపోయాడు. యాక్సిడెంట్ చేసిన తర్వాత దానయ్య అనే గొర్రెల కాపరి, దానయ్య యాదవ్ అనే గొర్రెల కాపరి అక్కడికక్కడే చనిపోయేలాగా వీళ్ళు చేశారు. ఎందుకంటే అతన్ని వెంటనే హాస్పిటల్కి తీసుకువెళ్ళుంటే బ్రతికుండేవాడు. కానీ వీళ్ళు ఈ సాక్ష్యాధారాల్ని తారుమారు చెయ్యాలి అని చెప్పి ప్రయత్నం చేసి వాళ్ళు అడ్డంగా దొరికిపోయారు. సాక్ష్యాధారాల్ని తారుమారు చేసి చట్టాన్ని తప్పుదోవ పట్టించాలని ప్రయత్నించి ఈయన నేరానికి పాల్పడ్డాడు. ఈయన సీదిరి అప్పలరాజు నేరానికి పాల్పడ్డాడు. మీరు కోర్టులు కూడా ఏం చెప్తున్నాయో ఒకసారి మనం ఇక్కడ గమనించాలి. అంటే సాక్షిలో ఇక్కడ ఆశల గాలం వేశారు. పాతపట్నం ఎమ్మెల్యే మామిడి గోవిందరావు పుత్ర ప్రేమతో బాధితులకు ఆశల గాలం వేశాడు అని చెప్పేసి రాశారు కదా. ఇక్కడ ఆశల గాలం కాదది, పరిహారం చేసుకోవటం. కోర్టులు ఏం చెప్తున్నాయి అనేది సాక్షికి తెలియదా? లేకపోతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డికి తెలియదా? వాళ్ళ దగ్గర ఎంతమంది లాయర్ టీం ఉంటారు, ఎంతమంది న్యాయ కోవిదులు వాళ్ళ కోసం పనిచేస్తూ ఉంటారు, వాళ్ళంతా చెప్పలేదా? చెప్పినా కానీ ఇక్కడ కావాలనే రాశారు. ఏంటంటే ఇప్పుడు కొన్ని కేసులు ఉంటాయి. కోర్టులు కూడా ఏం చెప్తాయంటే, మీరు కోర్టుల్లో కేసులు వేసి వాదోపవాదాలు, వాయిదాలు ఇవన్నీ ఎంతకాలం నడుస్తే చెప్పలేము. మీరు కోర్టు బయటే వీటిని పరిష్కారం చేసుకోవాలి అంటే చేసుకోవచ్చు. మీరు రాజీ చేసుకోవాలంటే చేసుకోవచ్చు అని చెప్పేసి కొన్ని కేసులకు చెప్తాయి, కోర్టులే చెప్తాయి. సో కాబట్టి అలాంటి కేసే కాబట్టి యాక్సిడెంట్ కేసులన్నీ మ్యాక్సిమం అలాంటి కేసుల కిందకే వస్తాయి. ఇప్పుడు సీదిరి అప్పలరాజు తనయుడు చేసింది కూడా యాక్సిడెంటే. ఇక్కడ మామిడి గోవిందరావు తనయుడు చేసింది కూడా యాక్సిడెంటే. అంటే అతను చేశాడని వీళ్ళు చెప్తున్నారు. బట్ ఒకవేళ అదే కరెక్ట్ అనుకున్నా కానీ ఇద్దరూ చేసింది యాక్సిడెంటే. కానీ మామిడి గోవిందరావు చేసిన దానికి సీదిరి అప్పలరాజు వ్యవహార శైలికి చాలా తేడా ఉంది. మామిడి గోవిందరావు ఏం చేశాడు? వాళ్ళతోటి కూర్చొని మాట్లాడుకున్నాడు. అలాగే హాస్పిటల్కి వెళ్ళి నష్టపరిహారం చెల్లించాడు. ఎవరైతే ఈ యాక్సిడెంట్‌లో
క్షతగాత్రులయ్యారు, అంటే గాయాల పాలయ్యారో వాళ్ళందరికీ కూడా హాస్పిటల్‌లో తన డబ్బులతోటే మామిడి గోవిందరావు ట్రీట్మెంట్ ఇప్పించాడు. ట్రీట్మెంట్ ఇప్పించడమే కాదు, హాస్పిటల్‌కి వెళ్ళి వాళ్ళందరినీ పరామర్శించాడు. అలాగే ఎవరైతే ఈ యాక్సిడెంట్‌లో చనిపోయిన వ్యక్తి ఉన్నాడో, యాక్సిడెంట్‌లో చనిపోయాడు అని చెప్పేసి సాక్షిలో రాశారు కదా, ఇదిగోండి మృతుడు జోగయ్య అని చెప్పి రాశారు కదా. ఆ మృతుడు జోగయ్య ఇంటికి పంపించి, డబ్బులు పంపించి వాళ్ళకి, ఆ ఫ్యామిలీకి అండగా నిలబడ్డారు. సుమారు 5,00,000 వెంటనే సాయం చేశారు. అంటే వెంటనే అంటే యాక్సిడెంట్ జరిగిన మరుసటి రోజే కాదు, కొన్నాళ్ల తరువాత. అదైతే కొద్దిగా ఆలస్యమైంది కాదనటం లేదు, కానీ సహాయం అయితే చేశారు. ముందైతే వాళ్ళకి భరోసా ఇచ్చారు. ఏమని భరోసా ఇచ్చారు? మేము మీకు తప్పకుండా అండగా ఉంటాం, పరిహారం చెల్లిస్తాము అని చెప్పేసి వాళ్ళకి ముందుగా భరోసా ఇచ్చారు. అందుకే వాళ్ళు కోర్టుకు వెళ్ళలేదు. కోర్టులు కూడా ఏం చెప్తున్నాయి? మీరు పరిష్కారం చేసుకుంటారంటే బయట చేసుకోండి, కోర్టు బయట. మీ టైము వేస్ట్ కాకుండా ఉంటుంది, కోర్టులో కూడా ఇంకో కేసు ఎక్స్ట్రా యాడ్ అవ్వకుండా ఉంటుంది అని చెప్పి కోర్టులే చెప్తున్నాయి. అయితే ఆ పరిష్కారం ఏదో సీదిరి అప్పలరాజు చేసుకోవచ్చు కదా. సీదిరి అప్పలరాజు తన భార్యని, కొడుకుని వెంటబెట్టుకుని దానయ్య కుటుంబం ఇంటికి వెళ్ళి, దానయ్యకి 2 బిడ్డలు ఉన్నారు, మగబిడ్డలు. ఒకడికి 1.5 చిన్న బాబు, 4 సంవత్సరాలేమో పెద్దవాడికి. వాళ్ళిద్దరిని నా సొంత పిల్లల్లాగా చూసుకుంటాను, వాళ్ళని చదివిపించే బాధ్యత నాది. నేను పైగా గతంలో మంత్రిగా పనిచేశాను, ఎమ్మెల్యేగా పనిచేశాను. నేను మాటిస్తున్నాను అనంటే, మీడియా ముఖంగా మాటిస్తున్నానంటే ఖచ్చితంగా మీ బాధ్యత నేనే తీసుకుంటాను కాబట్టి నన్ను నమ్మొచ్చు మీరు అని చెప్పి ఆ బిడ్డల దగ్గరికి వెళ్ళి ఆ తల్లికి చెప్పి, ఆ దానయ్య వాళ్ళ తల్లికి కూడా చెప్పుంటే సీదిరి అప్పలరాజుకి ఈ గతి పట్టేది కాదు ఈరోజు. తెలుగుదేశం పార్టీ కూడా ఒక కేసు కట్టడానికి వీలయ్యేది కాదు, వాళ్ళు పరిష్కారం చేసుకుని ఉంటే గనక. అలాగే సాక్ష్యాధారాల్ని తారుమారు చేయకుండా సీదిరి అప్పలరాజు కొడుకుని కూడా పోలీసులు ఎదుటికి లొంగిపోవడానికి పంపించి ఉంటే, మేము ఈ కేసుని రాజీ చేసుకుంటాము, బాధితుడి కుటుంబానికి మేము అండగా ఉంటాము అని చెప్పి ఉంటే గనక ఇలా అయ్యేది కాదు. యాక్సిడెంట్లు ఎవరు కావాలని చేయరు. ప్రభుత్వం కూడా ఇక్కడ ఎక్కడ సీదిరి అప్పలరాజు తనయుడిని కానీ, సీదిరి అప్పలరాజుని కానీ మీరు కావాలని యాక్సిడెంట్ చేసి చంపేశారని చెప్పి కేసు పెట్టలేదు, చంపేశారని అనలేదు. మీరు యాక్సిడెంట్ చేసి అతడు చనిపోయే వరకు మీరు చేతులు కట్టుకుని ఎందుకు కూర్చున్నారు? పైగా అతడు చనిపోయిన తర్వాత సాక్ష్యాధారాల్ని తారుమారు చేయడానికి, అంటే మీ కొడుకుని సేవ్ చేయడానికి ఇంకొక అతన్ని తీసుకొచ్చి ఇరికించడానికి మీరు ప్రయత్నం చేశారు. అది తప్పు అని అంటుంది. పైగా సీదిరి అప్పలరాజు ఏం చేశాడు? మీకు ₹1,00,000 ఇస్తాము, మా ఇంట్లో జీవితాంతం పని చేసుకోవడానికి నీ కోడలికి ఉద్యోగం ఇస్తాము అని చెప్పేసి మాట్లాడాడంట. అంటే వాళ్ళకి డబ్బు లేదు కాబట్టి సీదిరి అప్పలరాజు అంత అలుసుగా చూస్తాడా? అదే సీదిరి అప్పలరాజు కొడుకుని చంపేసి, సీదిరి అప్పలరాజు కొడుకుని యాక్సిడెంట్లో చంపేసి వాళ్ళకు కూడా ఒక ₹1,00,000 పడేస్తాము, సీదిరి అప్పలరాజు భార్యకి మా ఇంట్లో పని చేసుకోవడానికి జీతం ఇచ్చి ఉద్యోగానికి పెట్టుకుంటామని దానయ్య వాళ్ళ తల్లి కూడా అనుంటే ఎలా ఉండేది? అంటే వాళ్ళు డబ్బు లేని వాళ్ళు అనలేరనేగా, ₹1,00,000 కూడా ఇవ్వలేరనా? ఇదంతా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఆలోచించాల్సిన అంశం. ఎలా పడితే అలాగా చేతిలో పేపర్ ఉంది కదా అని ఇష్టానుసారంగా కథనాలు వండి వార్చేస్తే సరిపోదు. ఇక ఈవిడ కూడా, సీదిరి అప్పలరాజు భార్య కూడా వింత వింతగా మాట్లాడారు. మా ఆయన సిపిఆర్ చేసి చాలా మందిని రక్షించాడు, ప్రాణాలు పోసాడు అని చెప్పేసి అంటున్నారు. అంటే ముఠా మేస్త్రి సినిమాలో శరత్ సక్సేనా అనేవాడు, అక్కడొక ప్రాణం పోసా, ఇక్కడొక ప్రాణం తీసా, లెవెల్ అయిపోయింది కదా అని అంటాడు. అంటే అలాగా మా ఆయన చాలా ప్రాణాలు పోసాడు కాబట్టి ఒక ప్రాణం తీస్తే ఏమిలే అని చెప్పేసి ఆవిడ ఉద్దేశమా? నా కొడుకు ఒక ప్రాణం తీసేసినా, మా ఆయన ఒక ప్రాణం తీసేసినా, చట్టాన్ని తారుమారు చేసినా ఇబ్బంది ఏమి లేదు, ఏమీ అవ్వదు అనే ఆవిడ ఉద్దేశం. చట్టం చట్టమే, మీరు పరిష్కారం చేసుకుంటారంటే పరిష్కారం చేసుకోవచ్చు చట్ట ప్రకారం. కానీ ఇలాగా అడ్డగోలుగా సాక్ష్యాధారాల్ని తారుమారు చేస్తాము, బీసీని అడ్డం పెట్టుకుంటాము, మా ఆయన బీసీ నాయకుడు, మా ఆయన్ని రాజకీయంగా ఎదుర్కోలేక ఇలా చేస్తున్నారంటే, రాజకీయంగా ఎదుర్కోవడానికే మీ ఆయన మీద ఒక వ్యక్తిని పోటీకి దించారు 2024లో. మీ ఆయన్ని రాజకీయంగా ఎదుర్కొన్నారు కాబట్టే గౌతు శిరీషాని మీ ఆయన మీద పోటీకి దించి మీ ఆయన్ని ఓడించి ఆమెను ఎమ్మెల్యేగా చేసుకున్నారు. ఇంకా ఆల్రెడీ మీ ఆయన్ని రాజకీయంగా ఓడించారు, ఇంకేం లేదు అక్కడ ఓడించడానికి కూడా. సో కాబట్టి ఇవన్నీ పక్కన పెట్టి పరిష్కారం ఏంటి అని ఆలోచించుకుంటే మొదట్లో బాగుండేది. చేతులు కాలేక ఆకులు పట్టుకుంటారంటే ఏం ఉపయోగం? సో దీని మీద మీ అభిప్రాయాన్ని కమెంట్ బాక్స్లో తెలియచేయండి. సీదిరి అప్పలరాజు చేసింది ఏమైనా సమర్థనీయంగా ఉందా? యాక్సిడెంట్ చేసి ఒక మనిషి చనిపోవడానికి తన తనయుడు కారణమైతే పరిష్కారం చేసుకోకుండా తన తనయుడిని రక్షించుకోవడానికి చూసి సాక్ష్యాధారాల్ని తారుమారు చేయటం చట్టరీత్యా నేరం అంటారా కాదా? దీని మీద మీ అభిప్రాయాన్ని కమెంట్ బాక్స్లో తెలియచేయండి. థ్యాంక్ యూ.